జిల్లా. అందరికీ నమస్కారం. హలో, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ నమస్కారం. భక్తి భావంతో పులకరించిన గాంధీనగర్. అల్లూరి సీతారామరాజు జిల్లా జీమడుగుల మండలం గాంధీనగర్ గ్రామంలో శివపార్వతుల విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత వైభవంగా జరగబోతుంది. ఈ శుభకార్యం కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు, భక్తుల ఏలనాటి కళ. ఈ వేడుకలో భాగంగా గ్రామంలో అత్యధికంగా వాతావరణం నెలకొంది. ఇంకా ఈ రోజు మరో ప్రత్యేకత ఏమిటంటే తెలుగువారి పండగ ఉగాది. కొత్త ఏడాది ప్రారంభం రోజే ఈ విగ్రహ ప్రతిష్టాపన జరగడం గ్రామస్తులకు ఒక గొప్ప అదృష్టంగా భావిస్తున్నారు. ఈ విశేషమైన రోజున స్వామివారిని, అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ అపురూప ఘటనని కళ్ళారా చూసేందుకు చుట్టుపక్కల గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో గాంధీనగర్కు తరలిస్తున్నారు. భక్తులందరికీ దర్శన భాగ్యం కల్పిస్తూ ఎటువంటి ఇబ్బందులు కల్పించకుండా కమిటీ సభ్యులు అన్ని ఏర్పాటు చేశారు. భక్తి సంప్రదాయాలు కళికంగా సాగుతున్న ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరిని భక్తి పరమేశ్వరంలో ముంచెత్తుతున్నాయి. అందరికీ నమస్కారం. ఈరోజు రెండు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు జీమాడుగుల మండలం జీమాడుగుల హెడ్ క్వార్టర్లో ఉన్న గాంధీనగర్ ప్రాంతంలో శ్రీ శ్రీ పంచముఖి హనుమాన్ దేవాలయం ప్రాంగణంలో ఈరోజు పార్వతీ పరమేశ్వరులు 22 అడుగుల విగ్రహ ఆవిష్కరణ జరగడం చాలా సంతోషకరం. ఈరోజు ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలందరూ ప్రజలు భక్తులందరూ వచ్చి కూడా ఇక్కడ చక్కటి కోలాటం భజన కార్యక్రమాలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు ప్రజలందరూ ప్రతి సంవత్సరం ఇంత గొప్పగా చేసుకునే పండగ ఉగాది. ఈరోజు పసిడి పంటలు కానీ లేదంటే ప్రాంతాల్లో పచ్చదనం కానీ అన్నీ కూడా చాలా సుందరంగా ఉండే ఈ మాసంలో ప్రతి ఒక్కరూ ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో కూడా ఇంత చక్కగా అద్భుతంగా చేస్తున్నారంటే ఈ స్వామివారు కృపా కటాక్షం వలె ఈరోజు ఇంత చక్కగా మొట్టమొదటిసారిగా ఈరోజు కూడా భారీగా ఈ ప్రాంతంలో వర్షం కూడా రావడం జరిగింది. అయితే కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత ఈ వర్షం రావడం కూడా మాకు ఇంకా స్వామివారు డైరెక్ట్ ఇక్కడ వచ్చినట్టే మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఈ దేవాలయాన్ని ప్రతి ఒక్కరూ ఈ తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ జీమాడుల్లో వెలిసినటువంటి ఈ పార్వతీ పరమేశ్వర విగ్రహ ఆవిష్కరణ జరిగింది. ఈ ప్రాంతంలో వచ్చి ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకొని ఆ స్వామివారి కటాక్షం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు ఉగాది సందర్భంగా హిందూ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈరోజు కార్యక్రమం ఉగాది రోజు జరగడం మా గిరిజన ప్రాంతంలో సద్గురు సాయిరాము గారి ఆధ్వర్యంలో ఇక్కడ గౌరీ పరమేశ్వర్ల విగ్రహ ప్రతిష్ట జరిగింది. మా గిరిజనుల తరపున సాయిరామ్ గారికి కృతజ్ఞతలు చెబుతున్నాము. స్వామి గారు సుమారు 99 విగ్రహాలు ప్రతిష్ట చేసి మరి 1000వ విగ్రహం ఇక్కడ గౌరీ పరమేశ్వరుల విగ్రహాలు ప్రతిష్ట చేయడం చాలా సంతోషం. అలాగే పంచముఖ ఆంజనేయ స్వామి గుడి నిర్మించడం జరిగింది. అలాగే ఆదిపురుష శివలింగేశ్వర స్వామి గుడి నిర్మించి మా గిరిజనులకు మరి ఇక్కడ పూజలు చేసుకోవాలని, ఇక్కడ జీవిస్తున్న వాళ్ళందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని దీవిస్తూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు వాళ్ళకి ఉగాది సందర్భంగా మా గిరిజనుల తరపున అతనికి కృతజ్ఞతలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ఇంకా ఎక్కువ చేయాలని తెలుపుతూ మరి వాళ్ళకి పాదాభివందనాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్, జై హనుమాన్, జై ఆదిపురుష శివలింగేశ్వర స్వామి. అల్లూరి సీతారామరాజు జిల్లా. నా గిరిజన మిత్రులు, సోదరీమణులందరికీ ఉగాది శుభాకాంక్షలు.
ముఖ్యంగా నేను సద్గురు సేవాశ్రమం భీమిలి విశాఖపట్నం ద్వారా సేవా కార్యక్రమం చేస్తున్నది. 2017 నుండి అల్లూరి సీతారామరాజు జిల్లా నుండి అన్ని మండలాల్లో కూడా ఆధ్యాత్మిక సేవ చేయడం జరుగుతుంది. తదుపరి ఎవరైతే గ్రామస్తులు నీటికి లేక ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా బోర్డు వేయడం జరిగింది. బట్టలు కానీ సదుపాయాలు నాకు ఉన్నంత వరకు నా స్థాయిలోని గ్రామస్తులకు పేదవారికి సాయం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక సేవ 2017 నుంచి ఈరోజు ఉగాది 19వ తారీఖు మార్చి నెల 2026 జీమాడుగులు గాంధీనగరం కైలాసగిరి క్షేత్రం నందు గౌరీ పరమేశ్వరుల అతిపెద్ద భారీ విగ్రహాన్ని 20 అడుగుల భారీ విగ్రహాన్ని విజయ విగ్రహంగా ఈరోజు ప్రతిష్టాపన చేయడం జరిగింది. ప్రతిష్టాపన సందర్భంగా నా మిత్రులు నా సహోదరులు అందరూ కూడా మంచిరాజు గారు, నీలకంఠం గారు, మరి రామానందం గారు కానీ అందరూ కూడా విచ్చేసి శ్రీనివాస గారు అందరూ విచ్చేసి భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారుగా 3,000 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ ఆధ్యాత్మిక సేవ చేయడానికి ముఖ్య కారణం ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఆధ్యాత్మిక సేవలో ఉంటారో అటువంటి వ్యక్తులు మంచి నడవడితోటి, మంచి ఆలోచనలతోటి, మంచి పనులతోటి పరులకు సేవ కార్యక్రమం చేయడానికి భగవంతుడు ఒక ఆలోచన విధానాన్ని ఇస్తారు అని నా నమ్మకం. ఆ నమ్మకంతో 10 మందిని కూడా ఆధ్యాత్మిక సేవ ముఖ్యంగా మన భారతీయ సంస్కృతి సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. గవర్నమెంట్ వారే మనం గుడికి వెళ్ళొచ్చు, పూజ చేయవచ్చు, కానీ ఒక విధమైన మోటివేషన్, ఒక ప్రేరణ ఉండాలి. ఆ ప్రేరణ కలగాలంటే ఎవరో ఒకరు కూడుకోవాలి. 10 మందికి కూడా ఎన్నో ఉంటే ఆలోచనలు కానీ ఆచరణలు పెట్టడం చాలా కష్టం. మరి నా వంతు సహాయంగా నా మిత్రుల సహాయ సహకారంతో ఈ ప్రేరణ కార్యక్రమం చేసి 10 మందిని భగవంతుడు బాటలో నడపాలన్న సదుద్దేశంతో ఈ విగ్రహాలు స్థాపించడం కానీ, భజన కార్యక్రమాలు కానీ, భజన పోటీలు కానీ, ఇతర సేవా కార్యక్రమాలు ముఖ్యంగా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమం చేయబడుతుంది. మరి ఈరోజు యువత చాలా మటుకు చెడు వ్యసనాలు, ముఖ్యంగా గంజాయి అని, సారాయి అని, లేకుంటే గుట్కా అని రకరకాల చెడు వ్యసనాలు బట్టి ఈ అత్యాధునిక ఎలక్ట్రానిక్ మీడియా వాట్సాప్ ద్వారా కానీ, యూట్యూబ్ల ద్వారా కానీ మంచిని గ్రహించడం మానేసి చెడును గ్రహించి చెడుదారులు పడి యువత పాడవుతున్నారు. అటువంటి యువతలంతటిని కూడా మార్పు తీసుకురావాలి, మంచి మార్గాన్ని తీసుకురావాలి. మన భారతీయ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. మన ఈరోజు యువతే ఈరోజు చిన్నారులే రేపు భారీ భారత పౌరులు. అటువంటి చిన్నారులందరినీ కూడా మంచి ఆలోచనలు, మంచి పనులు చేస్తూ మంచి ఆలోచనలు, మంచి బాటలు నడపాలని సదుద్దేశంతో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి అందులో నాకు ఇటువంటి అవకాశం కల్పించిన మా మిత్రుడు, నా ఇద్దరు మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై శ్రీరామ్.